బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మణికొండలో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో తనిఖీలు చేశారు. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో 15 చోట్ల ఈడీఈ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఖానామెట్లోని మగ్నా లేక్ వ్యూ అపార్ట్మెంట్ 3వ అంతస్తులోని ఫ్లాట్ నెంబర్ 307లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మణికొండలో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో తనిఖీలు చేశారు. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో 15 చోట్ల ఏడీఈ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఖానామెట్లోని మగ్నా లేక్ వ్యూ అపార్ట్మెంట్ 3వ అంతస్తులోని ఫ్లాట్ నెంబర్ 307లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, సోదాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ప్రస్తుతం ఇంకా ఎంత వరకు జరిగే అవకాశం ఉంది? హైదరాబాద్ నగరంలో హాట్ పీస్ లాంటి మణికొండ ఏరియాలో ఒకవైపు చాలా మంది అధికారులు కూడా అక్కడ అక్రమ పద్ధతుల్లో పెద్ద ఎత్తున కూడా లంచాలు ఇచ్చి పోస్టింగ్లు పొందుతారన్న ఆరోపణ ఉంది. గతంలో అనేక ఉదంతాలు కూడా వెలుగు చూశాయి. ఈ రోజు కూడా ఒకవైపు గత కొద్ది రోజులుగా సంబంధించినటువంటి చాలా మంది అధికారుల నివాసాలు కూడా సోదాలు చేసినప్పుడు కోట్ల కొద్ది రూపాయలు బయటపడ్డటువంటి పరిస్థితి. ఈ రోజు హైదరాబాదు సంబంధించినటువంటి మణికొండ ఏడీగా పనిచేస్తున్న అంబేద్కర్ ఇంట్లో పనిచేస్తున్న అంబేద్కర్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఆయనకు సంబంధించినటువంటి బంధువులు, మిగతా ఇండియాలో కూడా దాదాపు 15 బృందాలు పలు చోట్ల దాడులు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మణికొండతో పాటు అంబేద్కర్ నివాసం ఉన్నటువంటి మణికొండతో పాటు మిగతా అనేక చోట్ల కూడా వారి బంధువుల ఇళ్లలో గచ్చిబౌలి, మాదాపూర్ తో సహా అనేక చోట్ల కూడా ఈ 15 బృందాలు 15 ప్రాంతాల్లో కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఆయన ఖానామెట్ లో ఉన్నటువంటి మ్యాగ్నా లేక్ వ్యూ అపార్ట్మెంట్ లో కూడా 3వ అంతస్తులో ఉంటున్నారు. ఆయన ఫ్లాట్ నెంబర్ 307లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సంబంధించినటువంటి అక్రమ ఆస్తులు ఏ మేరకు సంపాదించారో, అక్కడ ఎక్కడెక్కడ ఎలాంటి ట్రాన్సాక్షన్ చేశారని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు సోదాల్లో గుర్తించే పనిలో ఉన్నారు. ఆయనకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు రావడంతో కూడా గత కొద్ది కాలంగా ఆయన చేస్తున్నటువంటి కార్యకలాపాలపైన ఏసీబీ దృష్టి పెట్టింది. పూర్తి స్థాయి సమాచారంతోనే ఏసీబీ రంగంలో దిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రధానంగా మణికొండలో పెద్ద ఎత్తున కూడా నిర్మాణ సంస్థలను కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేస్తూ ఉంటే వాటికి సంబంధించినటువంటి పర్మిషన్లు కావచ్చు, మిగతా అనేక విషయాల్లో కూడా అధికారులు అక్రమ మార్గాల్లో పెద్ద ఎత్తున కూడా దండుకుంటున్నారు. అక్కడ పోస్టులు ఇవ్వడానికి కోసమే 50-60 లక్షల లంచాలు ఇచ్చే పోస్టులు తీసుకుంటున్నారనే కూడా ఒక ఆరోపణలు అయితే ఉంది. దీంతో ఇప్పుడు ఈ అంబేద్కర్ సంబంధించినటువంటి అధికారి ఏడీఏ ఉన్నాడు విద్యుత్ శాఖలో, విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్ల సంబంధించినటువంటి లైన్లకు ఒకవైపు పర్మిషన్లు ఇవ్వడం కావచ్చు, విద్యుత్ కనెక్షన్లకు సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వడం కావచ్చు, వీటన్నిటి విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి గుర్తించే ఈ ఏసీబీ అధికారులు పకడ్బందీ వ్యూహంతో పక్క ప్రణాళికతోటి ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, ఆ బంధువుల ఇళ్ల సంబంధం కావచ్చు, బినామీ ఆస్తుల్ని గుర్తించే పనిలో ఉన్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.